సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ సంబంధించి న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. సో కంపల్సరీగా వచ్చేసరికి నేను చెప్పేది 100% వెరిఫై చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే మాత్రం ఆ కంట్రీ డిగ్రీ 200% ఇన్వాలిడ్ ఉంది. ఇప్పుడు ఏదో నార్మల్గా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అని వెళ్తే అక్కడ మీరు ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ కింద అఫీషియల్గా ఫాలో అవుతే ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్. ఎందుకంటే మళ్ళీ అక్కడ యూనివర్సిటీ నచ్చుకునో లేదా కంట్రీ నచ్చుకునో వేరే యూనివర్సిటీకి వెళ్దాం లేదా వేరే కంట్రీకి వెళ్దాం 1 year 2 years తర్వాత అంటే కుదరదండి. ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకుని నీట్ ఎగ్జామ్ రాసుకుని ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళాలి. ఇంకో థర్డ్ పాయింట్ వస్తుంది సార్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. కంపల్సరీగా అక్కడ మనము ఏదైతే చదువుతామో మనం 5-6 years తర్వాత అక్కడ ఖచ్చితంగా లైసెన్స్ టు ప్రాక్టీస్ అని రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేట్గా తెచ్చుకోవాలి. అంటే మీరు అక్కడ లైసెన్స్ డాక్టర్ అయి ఉండాలి. అదర్వైజ్ ద డిగ్రీ ఈజ్ ఆల్సో ఇన్వాలిడ్. అవ్వకపోతే